గుడ్ మార్నింగ్ టు వైజాగ్. అండ్ ఈరోజు మనం ఉంటున్న ప్లేస్ నుంచి సింహాచలం టెంపుల్కి వెళ్తున్నాము, లక్ష్మీనరసింహ స్వామిది. సో దాని గురించి మొత్తం మనము వెళ్ళుకుంటూ దాని యొక్క స్థల పురాణం మీన్స్ మనకు తెలిసినంత వరకు తెలుసుకొని అందులో మీకు పెట్టడానికి ట్రై చేస్తాను, చూపెట్టడానికి. ఆ మధ్య దారిలో మనము ఉంటున్న లాడ్జ్ నుంచి 15 కిలోమీటర్లు చూపెడుతుంది. మనం కొన్ని ప్లేసెస్కి మళ్ళీ ఆటో మాట్లాడాము ఇవాళ. ఆ ఆటో నుంచి కొన్ని ప్లేసెస్ మేమేం ప్లేస్లో వెళ్తున్నామని 1 by 1 చూపెడతాను. అండ్ మనం సింహాచలం వెళ్తున్నాము, వెళ్ళే దారిలో మీరు మొత్తం మాట్లాడుకుంటూ ఉంటాను. సో మనకి ఫోన్ లోపలికి అలో లేదంట, సో బయట మాత్రమే మొత్తం కవర్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు పురాణము టైమింగ్స్ అవి ఏమేమనేది మొత్తం చెప్తాను. వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు మొత్తం ఇప్పుడు చూడొచ్చు. సో మేము తినడానికైతే ఆగాం ప్రజెంట్ అయితే. ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. విశాఖపట్నం నుంచి 11 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్లు, బస్ స్టేషన్ నుంచి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా అన్ని చోట్ల నుంచి ఇక్కడికి రావచ్చు. కానీ సింహాచలం కొండ దిగువన వరకు మాత్రమే, ఇక్కడి నుంచి ఎగువకు మాత్రం దేవస్థానము ప్రత్యేక వాహనాలను నడుపుతుంది. సొంత వాహనాలు ఉంటే 10 రూపీస్ టోల్ ఉంటుంది. ఫ్రెండ్స్, మనము సింహాచలం ఆ గుట్ట మనకి కనబడుతుందా, అక్కడ పైన ఉంటుంది లక్ష్మీనరసింహస్వామి వారి దగ్గరికి. మనము వెళ్ళడానికి విశాఖపట్నం నుంచి మనం 15 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చాము. సో ఇక్కడ మనకి 2 రకాల బస్సెస్ అయినా అవైలబుల్ ఉంటాయి. అటు సైడ్ మనకి బస్ కౌంటర్ ఉంటుంది. ఇది మొత్తం బస్ కౌంటర్, అది దేవస్థానం వాళ్ళది బస్ కౌంటర్ అంట. 15 రూపీస్ టికెట్ ఉంటుందంట. సో మనకి ఆడ బస్ అనేది మొత్తం అన్ని సీట్లు మొత్తం ఫిల్ అయిన తర్వాత బస్ అనేది మనకు కదులుతూ ఉందంట. సో లేదు, మనము టైం సేవ్ చేసుకోవాలి అనుకుంటే 20 to 25 రూపీస్ పర్ హెడ్ ఆర్టీసీ బస్సులు అనేది మనకి ఇక్కడ మనం ఉన్న ప్లేస్లోకి ఇక్కడికి వస్తాయంట. సో ఇక్కడికి వచ్చి ఇటు నుంచి చక్కగా వెళ్ళిపోతుంది. లేదంటే మనం టికెట్ తీసుకొని బస్సు వచ్చిన తర్వాత ఫిల్ అయిన తర్వాత వెళ్ళిపోతుంది. సో మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి ఆర్టీసీ బస్కి వెళ్ళాలని మేము అనుకున్నాము. సో మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. మనం ఇంకా వెళ్ళే దారిలో మనము షూట్ చేద్దాము. అయితే బీభత్సంగా ఉన్నాయి కొండలు మాత్రం. మీకు ఒకసారి ఫ్రంట్ మనకి ఇప్పుడు చూపెడతాను. పోయే దారి సపరేట్గా ఉంటుంది. ఇది ఇటు నుంచి వీళ్ళు సపరేట్ వెహికల్స్ 2 వీలర్స్ వెళ్తున్నాయి. ఇటు నుంచి ఈ దారి నుంచి ఆ కొండల దగ్గరికి వెళ్ళాలి పైకి. మనకి ఇంకా టైం వచ్చి 9 అవుతుంది, ఇంకా పాగే ఉంది మొత్తం. సో ఇందాక అన్నట్టుగా విశాఖపట్నంలోంచి సింహాచలం అనే ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతం మీద ఉన్న హిందూ మహాక్షేత్రం ఇది. దీనిని ఇక్కడున్న ప్రజలు సింహాద్రి అప్పన్నగా పిలిచే వరాహ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి అనే పర్వతం పైన ఉంటుంది. దీనిని 1268 ADలో లాంగుల నరసింహదేవ కుమారుడు భానుదేవ కళింగ వాస్తుశిల్ప ప్రకారం ప్రతిష్ఠించబడింది. సింహాచలం అంటే సింహ పర్వతం అని అర్థం. మహావిష్ణువు దశావతారాలలో 4వదైన లక్ష్మీ నరసింహస్వామి అవతారమూర్తిగా వెలిశాడు. సో ఇది మీకు సింపుల్గా ఇంకా తెలియాలంటే భక్త ప్రహ్లాద సినిమా చూశారు కదా, సో ఆ విధంగా అవతారం ఎత్తాడు కదా, అది మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే స్థల
పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొదటగా లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడంట. ఇక్కడ విగ్రహాన్ని సంవత్సర కాలం పాటు చందనంతో కప్పి ఉంటుంది. వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజ స్వరూప దర్శనం కలిగి ఉంటుంది. స్వామివారిని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తూ ఉంటారు. ఈ స్వామివారి నిజ రూపం త్రిభంగ ముద్రలో, అంటే ఆసనంలాగా వరాహం తల మరియు సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనంచే కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్య రూపం ఉంటుంది. ఇప్పుడు దర్శనం యొక్క సమయ వేళలు మరియు మధ్య గ్యాప్ ఏ విధంగా ఉంటుంది, సర్వదర్శనం యొక్క వేళలు మనం ఇప్పుడు చూద్దాము. ఉదయం 6:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, సాయంత్రం 3 నుంచి 7 వరకు, రాత్రి 8 నుంచి 9 వరకు సర్వదర్శన వేళలు అనేది మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడైతే సింహాచలం పైకి, గుట్ట పైకి వచ్చేసాము. ఇట్లా లోపలికి మనకు ఉంది. సో మనకి ఏమేమి ఉన్నాయో వెళ్ళుకుంటూ కొంచెం కవర్ చేస్తాను చూడండి. ఇప్పుడైతే మనం అక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా ఒక చిన్న మినీ ఊరులాగానే మొత్తం ఉంది. ఇది అసలు టెంపుల్ మనకి లోపల ఉంది. సో ఇది చూడవచ్చు మీరు. ఇది మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్కి ఇట్లా మళ్ళీ ప్లాన్ చేశారేమో. ఇంత మార్నింగ్ కూడా ఇంత రష్ ఉంది అసలు. ఉచిత దర్శనము. ఇక పైకి ఎక్కువ 100కి 300 దర్శనం కూడా ఉంది మనకి. పైకి 100 రూపీస్ టికెట్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అది కేశకన్నా ఉండొచ్చు ఆ బిల్డింగ్. టాయిలెట్స్ ఇవి ఫ్రెష్ అప్కి. ఈ పెద్ద దేవస్థానమే మనకి సూపర్గా ఉంది. అవుట్ సైడ్ మాత్రం ఉందిరా. నడియాగుట్టి 30 టଙ୍କା. భక్తులను ధ్యానంతో నడియాగుట్టి 30 టଙ୍କା. భక్తులకు విజ్ఞప్తి, కొబ్బరికాయ. భక్తులను కృపయా ధ్యాన్ दीजिए. नरिया टेक 30 रुपया. भक्तुలను కృపయా ధ్యాన్ दीजिए. नरिया टेक 30 रुपया. భక్తులను ధ్యానంతో నడియాగుట్టి 30 టଙ୍କା. భక్తులను ధ్యానంతో నడియా ₹100 టికెట్ అయితే అక్కడ తీసుకుంటున్నాము. అండ్ సెల్ ఫోన్లు అయితే అక్కడ అలో లేదు, చెక్ చేస్తారు. సో మనము సెల్ ఫోన్ భద్రపరిచే స్థలం దగ్గరికి వచ్చాము. ఫోన్లు అక్కడ పెట్టేసి మళ్ళీ దర్శనం అయిపోగొట్టుకొని వచ్చి మళ్ళీ పికప్ చేసుకున్నాము. మొత్తం కొండనే మొత్తం తీసి పడేస్తారు కొత్తగా. చూడండి మీరు ఒకసారి.
సో ఇక్కడ కౌంటర్స్ బాగున్నాయి ఇక్కడ. ఐ లైక్ ఇట్. మొబైల్ కౌంటర్స్, బ్యాగులు మొత్తం ఇటు. ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చి మళ్ళీ టికెట్ కౌంటర్ దగ్గర సెల్ ఫోన్ కౌంటర్ దగ్గర మా సెల్ ఫోన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ బయటికి వచ్చాము. అండ్ సో అక్కడ లోపల 100 రూపీస్ 300 రూపీస్ ఫ్రీ దర్శనం 3 ఉన్నాయి. అండ్ స్పెషల్ నాకు నచ్చింది ఏంటంటే లోపల ఆలింగన స్తంభం. సో అక్కడ 25 రూపీస్ ఈచ్ వన్ టికెట్ ఉంటుంది. ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి మనము కోరికలు కోరుకొని హగ్ చేసుకొని తిరిగి ఒక సైడ్ దేవుని సైడ్ తిరిగి మళ్ళీ మనము ఆ కోరిక ఏదైతే కోరుకున్నామో నెరవేరాలని చెప్పేసి మళ్ళీ మొక్కుకొని కోరికలు నెరవేరుస్తారంట. సో అదే స్తంభానికి కింది వైపున హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నప్పుడు పట్టుకొని అండ్ సంతానం లేని వారికి కూడా ఆ స్తంభం పట్టుకుంటే మనకి సంతానం అనేది కలుగుతుందని చెప్పేసి చెప్పారు. సో మనకి లోపలికి ఫోన్ అనేది అలౌ లేదు. సో నేను చూసింది అక్కడ చెప్తున్నాను బయట. అండ్ మనకి ఇక్కడ యమదొంగ సినిమా చూశారు కదా, ఆ షూట్ జరిగినవి ఇక్కడే. మీకు ఫ్రంట్ ఫేస్ అండ్ చూపెడతాను చూడండి మొత్తము. ఫ్రెండ్స్ ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? గట్టి మాట్లాడు. నోట్లో ఎక్కువ మాట్లాడు. మంచిగా దర్శనం ఇట్లా బాగుంది. మీకు అందులో ఏం మంచిగా అనిపించింది టెంపుల్లో? నేను చెప్పాను అది ఆలింగనం. అండ్ వెనకాల చనవిలో ఆడుకుంటుండు. సో మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళి ఇంకొక ప్లేస్ అనేది ఏడికి వెళ్తామని తెలియదు, అక్కడికి వెళ్ళి జర్నీ కంటిన్యూ చేద్దాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.